మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎందుకు వినాలి? లేదా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఎందుకు మనం ధ్యానించాలి? అంటే దీనికి సమాధానం ఈ సందర్భంగా దావీదు మహారాజు గారు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తారు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం అనేది ఉండాలి. హృదయం అనేది దేవుని వాక్యముతో నింపబడి ఉంటే మనం అప్పుడు పాపానికి దూరంగా ఉంటాం. ఎటువంటి తప్పుడు ఆలోచనలు కలిగి ఉండకుండా, ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే నిత్యం కూడా మనం బైబిల్ని ధ్యానించాలి. నిత్యం కూడా మనం దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరైతే నిత్యం దేవుని వాక్యాన్ని వింటారో, లేదా ఎవరైతే నిత్యం బైబిల్ని ధ్యానిస్తారో వారందరూ కూడా పాపానికి దూరంగా ఉంటారు. ఈ పాపం అనేది మొదట ఎక్కడ పుడుతుందంటే హృదయంలో కలిగే చెడు తలంపులు, లేదా హృదయంలో కలిగే ఆకర్షణ, లేదా హృదయంలో కలిగే కోరికల వలనే ఈ రోజుల్లో చాలామంది తప్పు చేయడానికి లేదా తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఒక పాపం అనేది మొదట హృదయంలో పుడుతుంది. ఒక పాపము ఎక్కడ పురుడు పోసుకుంటుందంటే మన హృదయంలో. ఎక్కడైతే పాపం పుడుతుందో అక్కడే దేవుని వాక్యం ఉంటే మనం పాపం చేయడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ పని చేస్తున్నా సరే కనీసం మీరు రోజులో 1 గంట సమయాన్ని, లేదా కనీసం ఒక 30 నిమిషాల సమయాన్ని దేవుని వాక్యాన్ని వినటానికి, లేదా దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి మీరు సమయాన్ని కేటాయించుకుంటే ఈ లోకంలో మీరు ఏ తప్పు ఏ పాపం చేయకుండా దేవుని ఎదుట భయభక్తులు కలిగి పరిశుద్ధంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం దావీదు మహారాజు గారు చెప్పినట్లుగా దేవుని ఎదుట మనందరం కూడా పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. మన హృదయం దేవుని వాక్యంతో నింపబడాలి. ఎందుకంటే వాక్యమే మనలను సరిచేస్తుంది. వాక్యమే మన జీవితాలను సరిచేస్తుంది, మన ఆలోచన విధానాన్ని సరిచేస్తుంది, మన కంటి చూపును సరిచేస్తుంది, మనం మాట్లాడే విధానాన్ని, మన నడవడికను, మన యొక్క స్థితిని, ప్రతి ఒక్కటి కూడా లోపంగా ఉన్న మనల్ని సరిచేయాలంటే దేవుని వాక్యమే కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యం మీరు దేవుని వాక్యాన్ని వింటూ లేదా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పాపానికి దూరంగా ఉంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి మీరు ఈ నూతన సంవత్సరం నుంచి మీరందరూ కూడా ఒక గోల్ అనేది పెట్టుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని వినండి. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. వాక్యమే మిమ్మల్ని సరిచేస్తుంది. వాక్యమే మిమ్మల్ని సరైన విధానంలో నిలబెడుతుంది, సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ సమాజంలో ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఇతరులతో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా వాక్యమే నీకు తెలియజేస్తుంది. వాక్యమే నిన్ను శుద్ధి చేస్తుంది. వాక్యమే నిన్ను పరిశుద్ధుడిగా దేవుని ఎదుట నిలబెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని ధ్యానించటంలో లేదా దేవుని వాక్యం వినటంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు తప్పకుండా 30 నిమిషాలు కనీసం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించలాగున మీరందరూ ఉండాలని మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆమేన్.